హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీధర్. మీ కిడ్నీ ఫంక్షన్ బాగుందా? ఈడెవడరు బాబు డాక్టర్లకు అడిగేస్తున్నారు అనుకోకండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇండియా అనేది ప్రపంచంలో కిడ్నీ బాధితులలో చూసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉందంట. ఏంటది? ప్రపంచం మొత్తం మీద 85 crores మంది బాధితులు ఉంటే ఒక్క ఇండియాలోనే 13.8 కోట్ల మంది ఉన్నారు. ఏది? ఈ కిడ్నీ బాధితులు. మాకేముందమ్మా, మేము బాగానే ఉన్నాం, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఇన్పుట్ అవుట్పుట్ బాగానే ఉంది మాకు అని చెప్పి అనుకోవచ్చు. కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్నది ఒకే ఒక సమస్య ఏంటంటే 70 to 80% కిడ్నీ డ్యామేజ్ అయ్యేంత వరకు అది మీకు బయట పెట్టదు. దాని సిమ్టమ్సే బయటికి రావు. కిడ్నీలు 70 నుంచి 80% డ్యామేజ్ అయ్యాక దాని సిమ్టమ్స్ బయటకు వచ్చి మిమ్మల్ని దొబ్బెడతాయి. అప్పుడు కృష్ణారామ అనుకున్నా ఏం కాదు. అసలు ఇది ఎందుకు వస్తుంది, మనకే ఎందుకు వస్తుంది? మన ఇండియాలోనే మొత్తం ప్రపంచంలోనే మనది ఎందుకు సెకండ్ ప్లేస్ వచ్చాము అంటే, కేవలం మన లైఫ్ స్టైల్, మన ఆహారపు అలవాట్లు. ఎందుకు అంటున్నానంటే, పగలు పని చేసుకుని రాత్రి నిద్రపోయే రోజులు పోయినాయి. ఇప్పుడు నైట్ లైఫ్ అంటూ స్టార్ట్ అయ్యారు. నైట్ లైఫ్ అంటూ స్టార్ట్ అయ్యి రాత్రులు ఎప్పుడో ఏ అర్ధరాత్రుల్లో మిడ్ నైట్ బిర్యానీలని, పబ్బులని, పార్టీలని, హైటెక్ కల్చర్లని ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టానుసారంగా తిండి తిని, ఇష్టానుసారంగా దాని లోపల పొట్ట లోపల మందులు ఇష్టానుసారంగా తాగి తిని దొల్లి నిద్రలేని రాత్రులు చేస్తే కిడ్నీ ఫంక్షన్లు ఏముంటాయి సార్? ఇంకోటి, ఇప్పుడు ఎలా ఉందంటే, అసలు ఇదొక్కటే కాదు. ఇప్పుడు మీరు పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్లు ఎక్కువ రోజులు వేసుకున్నా, కలుషితమైన నీళ్ళు తాగినా, ఇంకా ఫిట్నెస్ కోసం, బాడీ పెంచుకోవడానికి కోసం ప్రోటీన్ పౌడర్లు ఉంటాయి. కొంతమంది డబ్బాలు తింటుంటారు. తర్వాత వాళ్ళందరికీ ఇదే బాధ, కిడ్నీ సమస్యలే. అందువల్ల ప్రోటీన్ పౌడర్లు వాడకం తగ్గించండి ఫస్ట్. ఇంకోటి, మీకు కనుక బీపీలు కానీ షుగర్లు కానీ ఉంటే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అసలు మన సినిమాల్లో చూస్తే ఒక కిల్లర్ అంటే ఎలా ఉంటాడు? వాడు ఒక హాహాకారాలు చేసుకుంటూ పెద్ద పెద్ద ఛాలెంజ్లు ఇస్తుతూ అలా ఉంటాడు. వాడిని చూడంగానే విలన్ అనుకోవచ్చు. కానీ కిడ్నీ సమస్య అనేది ఎలాంటిదంటే, ఇది సైలెంట్ కిల్లర్. అది చంపేదాకా మనకి ఏమీ తెలియదు, సచ్చేదాకా మనకి అర్థమే కాదు. అది విషయం. అందువల్ల మీరు ఈ లిస్టులో ఉంటారో, ఇండియాని ఇంకా ఫస్ట్ ప్లేస్కి తీసుకొద్దామని ట్రై చేస్తారో, లేదు ఇండియాని ఈ ర్యాంకింగ్లో లాస్ట్ ప్లేస్లో తీసుకొని వచ్చి అందరూ హెల్తీగా ఉండాలనుకుంటారో, మీ చేతుల్లో ఉంది. లైఫ్ స్టైల్ మార్చుకోండి, నిద్ర ప్రాపర్గా ఉండండి, ఇంట్లో వండుకున్న ఆహారం మాత్రమే తినండి, కలుషితమైన నీళ్ళు, ఇంకా అడ్డమైన ఈ వాటర్లు, క్వార్టర్లు తాకండి. ఇంకోటి, స్మోకింగ్ కూడా దీనికి బాగా ఎక్కువ అవుతుంది కారణం. ఎందుకంటే అది ఇంకా స్పీడప్ చేయడం, ఈ కిడ్నీ సమస్యలను ఇంకా ఎక్కువ చేయడానికి స్మోకింగ్, డ్రింకింగ్ ఉపయోగపడతాయి. అవి పెట్టుకుంటే ఇంకా మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు పైలోకానికి. అది చూసుకోండి. ఇంకోటి, 1,00,000 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 1,00,000 మందిలో 242 మందికి ఈ వ్యాధి వస్తే దాదాపు 20 మంది చచ్చిపోతున్నారట. అసలు మన దేశంలో ఎన్ని కోట్ల జనాభా ఉన్నారో, అసలు ఎంతమంది పోతున్నారు, ఈ ప్రకారంగా చూసుకోండి. సో ఈట్ హెల్తీ, స్లీప్ ఎర్లీ, మిడ్ నైట్ బిర్యానీలు, మిడ్ నైట్ పార్టీలు అన్నీ అవాయిడ్ చేయండి. మీ కిడ్నీలు మీరు సేఫ్గా చూసుకుంటే మీ ఇల్లు సేఫ్గా ఉంటుంది. బాయ్.